సంక్రాంతి సంక్రాంతి వచ్చిందంటే ఎంత పండగ అందరికీ. చాలా ఇది ఆ నారాయణ సేవ చేసేవాళ్ళు, ఆ గోవులు వెళ్ళేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందంటే పల్లెటూరులలో అంతా చేస్తే ఆ గొబ్బిలు పెట్టి పూలు పెట్టి ఎంతో అందమైనటువంటి పండగ. దేనికోసం ఇది? అయ్యప్ప భక్తులు కూడా చాలా గొప్పది. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. ఇంత అద్భుతం తెలుసా? ఈ భోగికి ముందు అన్ని పాత నెగిటివ్స్ అన్ని కొట్టుకోబోతుందంట. దక్షిణాయన కాలం పోయి ఆ సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం పెరుగుతుందట. దీనికోసం బాగా భోగి మంటలు వేసుకుంటారు. అన్ని చెత్త చెదారం అంతా ఎందుకు వేసి కాలుస్తారు? ఏదో మొక్కుబడిగా చేస్తారు అనుకున్నారా? మాలో ఉన్న దరిద్రం, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం ఈ అగ్ని రూపంలో కాల్చి మేము ఒక ఫ్రెష్ గా మారబోతున్నాము. మకర సంక్రమణంతో సంక్రమించాలనుకుంటున్నాము. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం పొందుతున్న అద్భుతమైనటువంటి సమయం అండి. ఆధ్యాత్మికతకు కొత్త సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ అండి ఆ మకర సంక్రాంతి. అద్భుతం. ఎలా పాత అలవాట్లు, పాత కష్టాలు, నెగిటివిటీ ఇవన్నీ భోగి మంటలో దహనం చేసేస్తున్నాం. ఎంత అద్భుతం కదా! భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కొత్త జీవితానికి సిద్ధంగా అవడం. ఆచారాలు, తెల్లవారుజామున భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గు, గొబ్బిళ్ళు, ఇంటి శుభ్రత, పాత వస్తువులు తొలగింపు, భోగి ఫలం, రోగాలు దొక్కుతాయి, మనసుకు తేలిక, ఇండో శుభ్రత. ఇంకా మకర సంక్రాంతి ఎలా పర్వదినం ఎలా ఉంటుందంటే, సంక్రాంతి మహిమ సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభం. అప్పటి వరకు 6 నెలలు దక్షిణాయనం నడుగుతా జూలై 15 ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాడు. మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ కాలం అంటారు. దాన ధర్మాలకు విశేష బలం అని చెప్తారు. ఏ విధమైనటువంటి పితృదేవతలకు తర్పణం వదులుతారు కొంతమంది. సూర్యనారాయణ పూజ, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారం చేయండి. అంత అద్భుతంగా ఉంటారు. కొత్త బట్టలు చిన్నపిల్లల్ని సంతృప్తి పరచండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పాయసం, చెరుకు, ఇవన్నీ పొంగలి, ఇవన్నీ చెరుకు పెట్టి కుండల్లో, ఇవన్నీ పల్లెటూరులో చాలా మంది ఇది చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయండి. ఆ పొంగలి వండి అందరికి 10 మందికి పెట్టడం చాలా విశేషంగా. మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేస్తుంటారు. ప్రత్యేకించి తమిళనాడులో దీన్ని చాలా జల్లికట్టు అనే ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు కనుమ రోజు. ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా చోట ఇది చాలా గొప్పగా చేస్తుంటారు. మరి ఈ యొక్క రోజులో ఏం దానం ఇవ్వాలి? బెల్లం దానం ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి, నువ్వుల ఉండ తినాలి. మనమందరం కూడా ప్రాంతీయ పద్ధతి ప్రకారం పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తాం మకర సంక్రాంతికి. చాలా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, పిల్లలు, బిడ్డ, అల్లుడు కలిసి కట్టి ఆనందంగా సంబరంగా చేసుకునే ఒక మహత్తరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. మకర సంక్రాంతి, మకరుడు మారుతున్నటువంటి సంక్రాంతి. ఈ కనుమ పండుగ వచ్చేసింది అనుకుందాం. కనుమ ప్రాముఖ్యత ఏంటి? వ్యవసాయదారులకి. అంటే ఒక దున్నపోతు ఉంటుంది సరా, దాన్ని కొట్టి కొట్టి దున్ని 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 కట్టబెట్టి దున్నుతూనే ఉంటారు. దున్నపోతు కూడా ఒక రోజు వస్తుందంటే చూస్తారా, కనుమండి. ఆ సాక్షాత్ ఆ యొక్క కల్ప వృక్షం, భూలోక కల్ప వృక్షం ఏదైనా ఉందంటే ఆవే. ఆ ఆవునికి చక్కగా పూజ చేసి, ఆ చక్కగా అలంకారాలు చేసి, ఎంత అద్భుతంగా కనుమ భోజనం చేయడము, అందరిని పిలిచి సమబంతి భోజనం చేయడము, పశువులకు అలంకరణ చేయడము, ఆ పశువుల్ని కులదేవతగా ప్రార్థన చేయడము, హారతి ఇవ్వడము, పూజ చేయడము, ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా తినిపేయడము, పశు వ్యాభివృద్ధి దానం చేయడం వల్ల పశు సమృద్ధి పెరుగుతుందట, పాల ఉత్పత్తి పెరుగుతుందట, వ్యవసాయం పెరుగుతుందట. ఇవన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి కనుమ రోజు ఆ యొక్క ఆవులకి, దొడ్లకన్నిటి కూడా చక్కగా ఇదేనే జల్లికట్టుగా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. భోగి చెడును వదలడం, సంక్రాంతి శుభాన్ని ఆహ్వానించడం, కనుమ కృతజ్ఞతగా జీవించడం. ఈ 3 పాటిస్తే జీవితం సమృద్ధిగా ఉంటుంది. కొత్త ఆశలు, కుటుంబ కలయిక, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి, ఆనందం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.